హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే కాలీఫ్లవర్‌తో పకోడీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద, అలాగే పప్పుచారు, సాంబార్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి. అయితే అదెలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ చిన్నవి కదండీ, వీడియోలో చూపించినట్టు మనం పికిల్‌గా ఎలా చేసుకుంటాం అలా మాట. మనం ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ కర్రీకైనా, ఫ్రైకైనా దేనికైనా సరే ముందు నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కాబట్టి. ఈ కాలీఫ్లవర్ ములిగేంత వాటర్ వేసుకొని, దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, అంటే వాటర్ హీట్ ఎక్కితే సరిపోద్దండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని, ఒక స్ట్రైనర్‌లో వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా నీట్‌గా వాటర్ అంతా తీసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్‌గా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అయితే చూసుకొని అయితే వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ బియ్యపు పిండి, అంటే వరిపిండి అంటారు కదండీ! బియ్యపు పిండి అయితే 1 స్పూన్ వేసుకోండి. స్పూన్ అంటే మరీ చిన్న స్పూన్ కదండీ! నేను కొంచెం పెద్ద స్పూనే తీసుకున్నాను. బియ్యపు పిండి వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇలా 1 స్పూన్ బియ్యపు పిండి, 2 స్పూన్స్ శనగపిండి ఏసాను. 1 స్పూన్ బియ్యపు పిండి ఏసుకుంటే 2 స్పూన్‌లయితే శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి కూడా వేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా కలిపేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు. చూసుకొని అయితే వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువైతే మాత్రం నూనె అనేది పీల్చేసుకుంటుంది. మనం ఉల్లిపాయ పకోడీకి ఎలా కలుపుకుంటాం, సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇది నీట్‌గా కలిపేసుకొని ఒక పావుగంట అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక పావుగంట పక్కన పెట్టుకున్న తర్వాతయితే ఇది స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వన్ బై వన్ వేసేసుకోవడమే. ఇవి వేసుకునేటప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కకుండా వేసుకుంటే మాత్రం దీంట్లోకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఆయిల్ పీల్చుకుంటుందన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఏది వేసుకున్నా సరే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటేనే వస్తాయి, ఆయిల్ పీల్చుకోకుండా. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ మొత్తం వేసేసుకొని ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకోవడమేనండి. ఇవేమీ అంటుకోవు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నీ వేట్లకైతే విడిపోతాయండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. అన్నీ ఇలా ఒకసారి తిరగవేసేసుకోవడమేనండి. త్వరగానే వేగిపోతాయి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే వేయించుకోండి. ఇవైతే పప్పుచారు, సాంబార్ పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే దాంట్లో వేసుకొని తినడానికి చాలా బావుంటుంది. అలాగే మనకి భోజనాల్లో కూడా ఎక్కువగా అయితే వేస్తారు కదండీ! ఈ టైప్‌లోనే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీంతోనే మనం మంచూరియా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే చేసుకొని మంచూరియా ప్రాసెస్‌లో కూడా మంచూరియా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకోవడమేనండి. కొద్దిగా చల్లారిన తర్వాత తింటే క్రిస్పీగా చాలా బావుంటాయండి. మనం బియ్యపు పిండి ఎయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా! ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు లాస్ట్‌లో అయితే మనకి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొద్దిగా శనగపిండి ఉండిపోతుంది కదా! ఆ శనగపిండిలో అయితే కొద్దిగా జీడిపప్పు వేసుకొని, కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి అందులో వేసుకొని కలిపేసుకొని ఇలా లాస్ట్‌లో అయితే వేసేసుకోండి. లాస్ట్‌లో మనకి బౌల్‌లో ఉండిపోయిన శనగపిండిలో అయితే ఇలా వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి మధ్యలో చీరేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరి, జీడిపప్పు ఇంకా వేసుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని లాస్ట్‌లో వేసేసుకోవడమే. పైన చూడడానికైతే చాలా బావుంటుందండి ఇలా వేసుకుంటే. జీడిపప్పు కూడా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. ఇవి కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ పకోడీ మీదైతే ఇవి వేసేసుకోవడమే. చూడడానికైతే చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించినట్టు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతేనండి, కాలీఫ్లవర్‌తో పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా.